విజ్ఞానానికి ప్రతీక, శక్తికి నాంది. భారతదేశ రక్షణలో కీలక పాత్ర పోషించిన అద్భుత శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం గారి జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. అణుశక్తి అభివృద్ధిలో ఆయన చేసిన కృషి మన దేశం గర్వించదగ్గ విషయాలు ఒకటి. పోఖ్రాన్ అణు పరీక్షల నుండి భారత శాస్త్ర విజ్ఞాన రంగానికి ఆయన అందించిన సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. ఈ వీడియోలో ఆయన మొదట కళ్ళు తెరిచినప్పటి నుంచి చివర ఆయన కళ్ళు మూసే వరకు ఆయన జీవితంలో జరిగిన విజయాలు, ఓటములు గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మన దేశం అణ్వాయుధ శక్తిగా ఎదగడంలో రాజగోపాల్ చిదంబరం గారి పాత్ర ఏమిటో కూడా తెలుసుకోబోతున్నాం. మన దేశానికి సేవ చేసిన వారి గురించి తెలుసుకోవడానికి ఒక 4 నిమిషాలు కేటాయించండి. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. వీడియో టాపిక్ ఏమిటో అర్థమైంది కదా? ఒకవేళ మీరు లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోకి లింక్ ఇస్తాను. ఈ వీడియో పూర్తయింది, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. రాజగోపాల్ చిదంబరం ఈయన నవంబర్ 11, 1936 ఒక బ్రాహ్మణ హిందూ కుటుంబం అయితే జన్మించారు. మీరట్లో తన ప్రారంభ విద్యను పూర్తి చేశారు. చెన్నైలో తన బిఎస్సి పూర్తి చేసుకున్నారు. 1956లో మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిపార్ట్మెంటల్ మరియు విశ్వవిద్యాలయాల స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించారు. తరువాత మాస్టర్స్ ప్రోగ్రామ్స్లో చేరి ఎంఎస్సి పొందారు. భౌతిక శాస్త్రంలో 1958లో అదే యూనివర్సిటీ నుండి అనలాగ్ కంప్యూటర్లపై ప్రాథమిక థీసిస్ అయితే రాశారు. చిదంబరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యొక్క డాక్టరల్ ప్రోగ్రాంకు అర్హత సాధించారు. ఈయన 1962లో పిహెచ్డి అందుకున్నారు. ఈయన రాసిన థీసిస్కు మార్టిన్ ఫోర్టర్స్ అనే మెడల్ అందించారు. చిదంబరం బహుముఖ పండితుడు. ఈయన మొదట భౌతిక శాస్త్రంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. గ్రాడ్యుయేషన్ తరువాత న్యూక్లియర్ ఫిజిక్స్ పై ఈయనకు ఆసక్తి తగ్గింది. అలాగే భౌతిక శాస్త్రంపై అతను చేసే పరిశోధన తన రంగానికి దోహదపడేలా అనిపించలేదని, ఇలా కాదని చిదంబరం స్ఫటిక శాస్త్రం మరియు ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రంలో ఆసక్తిని కనబరిచారు. వీటి మీద అనేక కథనాలు రాశారు. ఈ కథనాలు ఆధునిక పదార్థాల శాస్త్ర అభివృద్ధిలో ప్రభావవంతమైన పాత్రను పోషించాయి. ఘనీభవించిన పదార్థ భౌతిక శాస్త్రం మరియు మెటీరియల్ సైన్స్ ను మెరుగుపరచడంలో అతను చేసిన సహకారానికి అతనికి డాక్టర్ ఆఫ్ సైన్స్ ని ప్రదానం చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈయనకు భౌతిక శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ సైన్స్ ని ప్రదానం చేసింది. ఇక్కడే కాకుండా ఆయనకు 8 భారతీయ విశ్వవిద్యాలయాల నుండి భౌతిక శాస్త్రంలో డాక్టర్ డిగ్రీలు లభించాయి. భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన తరువాత చిదంబరం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో చేరారు. ఈయన అణ్వాయుధాల భౌతిక అంశాలపై పరిశోధన ప్రారంభించి ఫిజికల్ గ్రూప్ డైరెక్టర్గా పనిచేశారు. బార్క్లో అతను వివిధ వర్గీకృత ప్రాజెక్టుల్లో పాల్గొన్న సీనియర్ అణు శాస్త్రవేత్తల్లో ఒకరిగా దిగారు. అలాగే అణు కార్యక్రమాన్ని నిర్మించే కేంద్ర వ్యక్తుల్లో కూడా ఒకరిగా నిలిచారు. 1967లో చిదంబరం తన తోటి శాస్త్రవేత్తలతో కలిసి అణ్వాయుధాల మెటాలజికల్ మరియు అణ్వాయుధాల భౌతిక అంశాలను రూపకల్పన చేసే ప్రయత్నంలో చేరారు. అతను మరియు అతని సహచరులు ప్లూటోనియం స్థితి యొక్క సమీకరణాన్ని కనుగొన్నారు. చిదంబరం ఇంప్లోజన్ పద్ధతిని ఎంచుకున్నాడు. దీన్ని సాధించడానికి డిఆర్డిఓ యొక్క టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీతో బార్క్లో పరిశోధన ప్రారంభించారు. చిదంబరం భారతదేశం యొక్క మొట్టమొదటి అణు పరీక్షలో పాల్గొని పర్యవేక్షించిన శాస్త్రవేత్త బృందంలో కూడా ఒకరిగా నిలిచారు. ఈయన రాజస్థాన్లోని పోఖ్రాన్ టెస్టింగ్ అలాగే ఇండియన్ ఆర్మీ బేస్ వద్ద అణు పరీక్షా ప్రదేశాన్ని నిర్మించడానికి భారత సైన్యానికి కూడా సహాయం చేశారు. భారత ప్రధాని ఇందిరాగాంధీచే గౌరవించబడిన శాస్త్రవేత్తల్లో ఈయన కూడా ఒకరు. 1990లో చిదంబరం బార్క్ డైరెక్టర్గా అయ్యారు. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ రూపకల్పన మరియు విజయవంతంగా అమలు చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. బార్క్ డైరెక్టర్గా అతను సూపర్ కంప్యూటర్ అభివృద్ధిని ప్రారంభించారు. ఇప్పుడు అవి మల్టీ టెరాఫ్లాప్ స్పీడ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. అటామిక్ ఎనర్జీ కమిషన్కు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతను అణుశక్తి అభివృద్ధిని వేగవంతం చేశారు. డాక్టర్ ఆర్ చిదంబరం భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారుడిగా మార్చి 2018 వరకు పనిచేశారు. అలాగే ఫెడరల్ ప్రభుత్వ కేబినెట్కు శాస్త్రీయ సలహాదారుగా అలాగే చైర్మన్గా కూడా పనిచేశారు. చిదంబరం గారు అనేక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 1975లో భారతదేశం యొక్క 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ, 1999లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను ప్రదానం చేశారు. 1991లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అవార్డ్, 1995లో సివి రామన్ బర్త్ సెంచరీ అవార్డ్, 1996లో మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క విశిష్ట మెటీరియల్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, అదే సంవత్సరం
ఆర్డి బిర్లా అవార్డ్, 1998లో సైన్స్ అండ్ టెక్నాలజీలో హెచ్కే ఫొరోడియం అవార్డ్, అలాగే 2000 సంవత్సరంలో హరివం ప్రేరిత్ సీనియర్ సైంటిస్ట్ అవార్డ్, 2002లో ఇండియన్ నేషనల్ సైన్స్ యొక్క మేఘనాథ్ సాహో మెడల్ అకాడమీ అవార్డ్, అలాగే 2006లో ఐఎన్ఎస్ హోమీ బాబా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, అలాగే 2009లో లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్ అవార్డ్ ఇంజనీరింగ్ గాను అందుకున్నారు. చిదంబరం ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబేలో మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియాకు, అలాగే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వంటి అనేక సంస్థలకు సభ్యుడిగా, అధ్యక్షుడిగా మరియు చైర్మన్ గా కూడా పనిచేశారు. 2008 సంవత్సరం ప్రారంభంలో ఐఏఈఏ చిదంబరాన్ని కమిషన్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్ గా సభ్యునిగా ఉండమని ఆహ్వానించింది. ఐఐటి జోధ్పూర్ గవర్నెన్స్ బోర్డ్ చైర్మన్ గా కూడా ఉన్నారు. డాక్టర్ చిదంబరం గారు డిసెంబర్ 4, 2025న 88 సంవత్సరాల వయసులో మరణించారు. సో ఇది గైస్ రాజగోపాల చిదంబరం గారి జీవిత చరిత్ర. అయితే ఆయన మన దేశానికి చేసిన సేవ గురించి, అలాగే ఆయన చేసిన కృషి గురించి అయితే తెలుసుకున్నాం కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నచ్చితే గట్టిగా లైక్ చేయండి. కొత్తగా ఏమైనా మా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.